Hello everyone, welcome back to the Disha program. Myself Dr. Karthik, faculty of Sai Ram Samudra Education. So through this program of Disha, we are exclusively covering the mains answer writing series for the TGPSC group 1. ఎవరైతే టీజీపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఇక దిశ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగిందమ్మా. అండ్ ఇట్స్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద ఆల్ టీఎస్పీఎస్సీ స్టూడెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఓకే, తెలుగు స్టేట్స్లో ఎవరైతే టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ని మీకోసం అందించడం జరుగుతుంది. సో ప్లీజ్, సో ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే దిశ ఈజ్ గోయింగ్ టు ఆఫర్ యూ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అవేంటో చూద్దాం. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులున్నారో వారి కోసం సైంటిఫికల్గా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోగ్రామ్తో దీన్ని మీకు అందించడం జరుగుతుందమ్మా. అండ్ సెకండ్లీ, ప్రతిరోజు కూడా త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ దిశ ప్రోగ్రామ్ ద్వారా మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ని మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఎవ్రీడే ద క్వశ్చన్ విల్ బీ అప్లోడెడ్ అట్ 8 AM ఇన్ ద మార్నింగ్. సో ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో సాయిరామ్ సంపత్రావు టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 7 PM కల్లా సో సేమ్ నైట్ మనకి రాత్రి 7 గంటల కల్లా దేర్ విల్ బి డీటెయిల్ ఆన్సర్ డిస్కషన్ బై ద ఫ్యాకల్టీ. సో కన్సర్న్ టాపిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాకల్టీ ద్వారా మీకు ఇన్ డీటెయిల్ ఆన్సర్ డిస్కషన్, అదేవిధంగా PDF మోడల్ ఆన్సర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్ ద సేమ్ డే ఆఫ్ క్వశ్చన్ అప్లోడెడ్. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సాయిరామ్ సంపత్రావు ఛానల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క దిశ ప్రోగ్రామ్ వెనక చాలా శ్రమ అయితే ఉంటుందమ్మా. సో ప్లీజ్ ఆ శ్రమని మీరు గుర్తించండి. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అదేవిధంగా ఖచ్చితంగా ఈ కంటెంట్ ద్వారా మీకు 100% కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కూడా మీకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అస్ రెగ్యులర్లీ. సో ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్ టు ద వీడియో. సో వీడియోకి ఒక లైక్ అయితే ప్రొవైడ్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోగ్రామ్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయండి అమ్మా. ఓకేనా? సో నౌ లెట్ us మూవ్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో టుడే ఇస్ ద వెన్స్డే కదమ్మా. సో వెన్స్డే వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఎన్విరాన్మెంట్ టాపిక్ రిగార్డింగ్ ద దిశ ప్రోగ్రామ్. సో దాని తాలూకు క్వశ్చన్ని మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ప్రశ్న ఒకసారి చూద్దాం, జాగ్రత్త చూడండి. అండ్ కమింగ్ టు ద మెయిన్స్ పేపర్లోకి వెళ్ళినట్టయితే సో దిస్ టాపిక్ కమ్స్ అండర్ ద పేపర్ 4. సో 4వ పేపర్ అయినటువంటి టీఎస్పీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ నుంచి 3rd పార్ట్లో మనకి ఎస్పెషలీ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్లోంచి ఈ యొక్క టాపిక్ని అయితే కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో ప్రశ్న ఏంటో చూద్దాం. సో క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా చూడండమ్మా. ఎగ్జామిన్ ద రీజన్స్ ఫర్ రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా అండ్ స్టెప్స్ దట్ కెన్ బి టేకెన్ టు కంటైన్ దమ్ అనేటువంటి ప్రశ్న ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ వాజ్ గివెన్ యాజ్ ఏ 10 మార్కర్ క్వశ్చన్. సో 10 మార్కుల ప్రశ్నగా దీన్ని ఇవ్వడం జరిగింది. సో 10 మార్కర్ క్వశ్చన్స్ ఎట్లా డీల్ చేయాలో ఒకసారి చెప్తాను వినండమ్మా. సపోజ్ మనకి 10 మార్కర్స్ని వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 200 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. 200 పదాల మించి మనం రాయకూడదు. ద వర్డ్ లిమిట్ ఈస్ 200 వర్డ్స్ ఓన్లీ. ఓకే, అండ్ కమింగ్ టు ద టైం లిమిట్ వచ్చినట్టయితే సో అట్లీస్ట్ మనం 12 minutes లోపు ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నాట్ మోర్ దాన్ 12 minutes ఆఫ్ టైం. మనకి ఓవరాల్గా 15 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఓకే, సో 15 క్వశ్చన్స్ వీ నీడ్ టు రైట్ ఇన్ 180 minutes. ఓకే, సో ఈచ్ క్వశ్చన్ విల్ బి హ్యావింగ్ 12 నిమిషాలు మాత్రమే మనకి టైం అనేది ఉంటుంది. అండ్ టీజీపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 2 to 3 page ఆన్సర్ ఫ్రమ్ యువర్ ఆన్సర్ షీట్స్. ఓకే, సో అట్లీస్ట్ 2 నుంచి 3 పేజీలు ఉండేటట్టు మీ ఆన్సర్ని అయితే మెయింటైన్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం 10 మార్కర్స్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, ఒకసారి ప్రశ్నలోకి వెళ్ళినట్టయితే సో ఏం అడుగుతున్నారమ్మా, ఎగ్జామిన్ అనేటువంటి రూట్ వర్డ్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామిన్ ద రీజన్స్ ఫర్ రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా అండ్ స్టెప్స్ దట్ కెన్ బి టేకెన్ టు కంటైన్ దెమ్. ఓకే, డైరెక్ట్గా అడిగారు క్వశ్చన్, ఇక్కడ ఎటువంటి ట్విస్ట్ లేవు. సో లెట్ us అబ్జర్వ్ ద కీవర్డ్స్. అక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జామిన్ అనేటువంటి రూట్ వర్డ్ ఎప్పుడు ఇచ్చినా కూడా సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద టాపిక్ ఇన్ ఏ డీపర్ మేనర్. ఓకే, సో చాలా డీప్గా అనాలిసిస్ చేస్తూ మనం అండర్స్టాండ్ చేసుకుంటే దాన్ని మనం అంటాం ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ దిస్ క్వశ్చన్ ఆల్సో మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు డిగ్ డీపర్ టు ఫైండ్ ద రీజన్స్ రిగార్డింగ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. సో ఫారెస్ట్ ఫైర్స్ ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటి అంశం మీద మనం ఇక్కడ రీజన్స్ జరగాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ఫైండ్ ద రీజన్స్ ఫర్ ద
ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో కారణాలు ఏంటి, ఏ విధంగా మన ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనేటువంటి రీజన్స్ని మనం ఇంకొంచెం డీప్గా డిగ్ చేస్తూ ఓకే ఒక్కొక్క పాయింట్ని మనం రాయాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు టేక్ ఇన్ ద మిటిగేటివ్ స్టెప్స్. ఖచ్చితంగా నష్ట నివారణ చర్యలు ఎట్లా చేసుకోవాలి, ఓకే, సో ఏ విధంగా మనం ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ని కంటైన్ చేయాలంటే ఎట్లా ఆపాలి, ఓకే, సో ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్ ఎట్లా ఆపాలి అనేటువంటి అంశం మీద కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఫైనల్లీ వీ హ్యావ్ టు సజెస్ట్ సమ్ కైండ్ ఆఫ్ మెజర్స్ టు కంటైన్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. సో ఫారెస్ట్ ఫైర్స్ని ఎట్లా కంటైన్ చేయాలో మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us అనలైజ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఎట్లా మనం అప్రోచ్లోకి వెళ్ళాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఇంట్రడక్షన్. సో ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి కూడా మనం 3 సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలమ్మా. ఓకే, సో ఫస్ట్ పార్ట్ విల్ బి ద ఇంట్రో ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ కింద చెప్తాము. దీన్ని మనం అట్లీస్ట్ 2 to 3 లైన్స్ ఆర్ 3 to 4 లైన్స్లో ఓకే అరౌండ్ 30 to 40 వర్డ్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బాడీ, సో స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎట్లా డిజైన్ చేయాలి అనేటువంటి అంశాలను కూడా మనం తీసుకొచ్చేద్దాము. అండ్ లేటర్ ఆన్ ఫైనల్లీ కన్క్లూషన్, సో ఎట్లా ఆన్సర్ని మనం ముగించాలి. ఓకే, సో ప్రతి ప్రశ్నకు కూడా ఈ 3 పార్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అట్లాగని ప్రతిదానికి కూడా మీరు సబ్ హెడ్డింగ్స్ అయితే వాడద్దు. సో నెవర్ కీప్ సబ్ హెడ్డింగ్ ఆఫ్ ఇంట్రో ఆర్ కన్క్లూషన్ ఇన్ ద ఆన్సర్. ఓకే, ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది మీకు. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే, సో ఇక క్వశ్చన్కి ఎట్లా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలో చూద్దాం. ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద టాపిక్ ఈజ్ ద ఫారెస్ట్ ఫైర్స్. సో రీసెంట్గా జరిగినటువంటి ఫారెస్ట్ ఫైర్స్ గురించి కానివ్వండి, లేదా మీకు ఏదైనా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్గా మీకు ఏదైనా ఒక ఫ్యాక్ట్ తెలుసు అనుకోండి, దాన్ని యూజ్ చేయండి. లేదా లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియాలో ఫారెస్ట్ ఫైర్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో అక్కడ 16 అని ఇచ్చారు, 10 చేసుకోండి. లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియాలో జరిగినటువంటి ఫారెస్ట్ ఫైర్స్కి కారణాలు ఏంటి. ఓకే, సో అట్లాంటి ఒక డేటా కానీ ఎనీ కైండ్ ఆఫ్ డేటా హియర్ యూ కెన్ యూస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, సో డేటా కానివ్వండి, ఓకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇక్కడ మనం ఫారెస్ట్ ఫైర్స్ గురించి ఓకే ఏ విధంగా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ డెకేడ్లో మనకి లాస్ట్ 10 ఇయర్స్లో ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఓకే 3 to 4 లైన్స్లో మనం మెన్షన్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా. అండ్ నౌ కమింగ్ టు ద బాడీ. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఇక్కడ మనకి క్వశ్చన్లో 2 పార్ట్స్లో అడిగారు. ఫస్ట్ వన్ ఈజ్ ద రీజన్స్ రిగార్డింగ్ ద ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, సో ఫారెస్ట్ ఫైర్స్కి ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద రీజన్స్ ఫర్ ద రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. ఓకే, ఒక్కొక్క ఇంపార్టెంట్ రీజన్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ ఓకే సో ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. లేటర్ ఆన్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ అండ్ అనలైజ్ ద రీజన్స్. ఓకే, ఈ రీజన్స్ వెనక కారణాలు ఏంటి, సో వాట్ కైండ్ ఆఫ్ రీజన్స్ బిహైండ్ ద ఫారెస్ట్ ఫైర్స్ అండ్ వీ హ్యావ్ టు అనలైజ్ దెమ్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు డిగ్ డీపర్. మనకి క్వశ్చన్లో ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ ఇచ్చారు కాబట్టి, సో వీ హ్యావ్ టు గో లిటిల్ డీపర్ ఇన్ టు ద టాపిక్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద అనాలిసిస్ ఆల్సో. ఓకే, దట్ విల్ బి ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అండ్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద బాడీ మనం తీసుకున్నట్టయితే, సో ఎట్లా రాయాలి, సో వీ హ్యావ్ టు ఫినిష్ ద ఆన్సర్ విత్ ద మెజర్స్. ఓకే, సో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ సజెషన్స్, మిటిగేటివ్ స్ట్రాటజీస్, ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో మెన్షన్ చేస్తూ, సో ఫారెస్ట్ ఫైర్స్ని ఏ విధంగా తగ్గించాలి, ఏవే మనం పనులు చేయడం వల్ల ఫారెస్ట్ యొక్క ఫైర్స్ ఎట్లా తగ్గుతాయి, ఏ విధంగా వాటిని మనం నలిఫై చేసుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాల మీద మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో డిస్కస్ చేద్దాము. అండ్ లేటర్ ఆన్ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్ పార్ట్కి వచ్చినట్టయితే, సో వీ హ్యావ్ టు సమరైజ్ ద ఎంటైర్ ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, సో ఫారెస్ట్ ఫైర్స్ యొక్క ఇంపాక్ట్ ఇండియా మీద ఏ విధంగా ఉంది, సో దాని గురించి కాంప్రహెన్సివ్గా మనం ఎట్లాంటి ఒక స్ట్రాటజీని, ఎట్లాంటి ఒక ఇంపార్టెంట్ మెజర్స్ని మనం తీసుకున్నట్టయితే వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ద ఫారెస్ట్ ఫైర్స్. ఫస్ట్ మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదమ్మా. ఖచ్చితంగా ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మిటిగేషన్. సో ఎంత మేరకు మనం ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ని మనం ఆపగలం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. అండ్ లేటర్ ఆన్ హౌ కెన్ వీ కంట్రోల్ ద ఫారెస్ట్ ఫైర్స్, సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యు ఆర్ గివింగ్ టు రెడ్యూస్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా అనేటువంటి అంశాన్ని కూడా మనం ఫైనల్గా కన్క్లూషన్లో మాట్లాడదాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఓకే ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ రెడ్యూసింగ్ ఆర్ మిటిగేటింగ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా, ఆటోమేటిక్గా దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్ ఏంటో మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే,
సపోజ్ మనకి ఎస్పెషలీ ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ ద ఫారెస్ట్ ఫైర్స్ మనం రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, వీ కెన్ కన్సర్వ్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, సో ఫారెస్ట్ ఈజ్ ఏ ఓషన్ ఆఫ్ రిసోర్సెస్ కదమ్మా, చాలా ఎక్కువగా మనకి రిసోర్సెస్ ఉంటాయి. సో అట్లాంటి న్యాచురల్ రిసోర్స్ అన్నింటినీ కూడా మనం కన్సర్వ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం బయోడైవర్సిటీని మనం కాపాడుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు సేవ్ లాట్ ఆఫ్ లైవ్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీ, ఎస్పెషల్లీ ఫ్లోరా అండ్ ఫోనాని, అదేవిధంగా హ్యూమన్ లైఫ్స్ని, ప్రాపర్టీని కూడా మనం సేవ్ చేసుకునేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ డిజాస్టర్ షుడ్ బి ప్రివెంటెడ్, మిటిగేటెడ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్డ్ బై ద ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని నివారించడానికి మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానివల్ల మన రిసోర్సెస్ డెవలప్ అవుతాయి, లైఫ్ అండ్ ప్రాపర్టీ ఎన్హాన్స్ అవుతుంది, బయోడైవర్సిటీని కాపాడుకోగలుగుతాము, అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద ఫ్లోరా అండ్ ఫోనా ఇన్ ద ఎకోసిస్టమ్. ఓకే, సో ఈ విధంగా ఇన్ డీటెయిల్గా మనం టాపిక్ని అయితే డిస్కస్ చేద్దాము. సో దిస్ ఓన్లీ జస్ట్ అనాలిసిస్. ఓకే, సో జస్ట్ ఏంటమ్మా, ఇదే ఒక అప్రోచ్ అనమాట. ఓకే, క్వశ్చన్ని మనం ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా రాయాలి, ఎట్లా కన్క్లూడ్ చేయాలి అంటే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ నథింగ్ బట్ ద స్కెలిటన్ ఆఫ్ ద ఆన్సర్ అంటాం. సో జస్ట్ నౌ ఐ టాక్డ్ అబౌట్ ద స్కెలిటన్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఓకే, సో ఆన్సర్ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఒకసారి చిన్న ప్రోగ్రామ్ గురించి చూద్దాం. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఎస్ఐ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్. ఓకే, మన సాయిరామ్ సంప్రదాయ ఎడ్యుకేషన్ వారి నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ రావడం జరిగిందమ్మా. సో ద ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషలీ రిలయింగ్ ఆన్ ద ఎస్ఐస్, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్స్ ఎస్ఐ అనేది ఒక నైట్ మేర్ లాగా. ఓకే, సో మనం ఎప్పటికీ కూడా ఎంత బాగా చదివినా కూడా ఎస్ఐస్ రాయలేమనేటువంటి ఒక తలంపుతో ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సదవకాశం అయితే మేము ఇవ్వదలుచుకున్నాము. సో వీఆర్ లాంచింగ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్. ఓకే, సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే దాదాపుగా 25 థీమ్స్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుందమ్మా త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఎస్ఐ. త్రూ హిజ్ విజన్ ఆఫ్ సాయిరామ్ సార్ యొక్క విజన్ ద్వారా, ఇన్సైట్స్ ద్వారా ఒక మంచి జనరేటివ్ కంటెంట్ని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందమ్మా, ఒక క్వాలిటేటివ్గా, ఎఫెక్టివ్గా మీరు ఆన్సర్ రైటింగ్ని రాసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. దాంతోపాటు మనకి సో త్రూ ద ప్రోగ్రామ్ వీఆర్ టీచింగ్ యూ ద బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్. ఓకే, ఎస్పెషలీ మనం ఎస్ఐ కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా రాయాలి, ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఇంట్రడక్షన్స్ ఎట్లా ఉంటాయి. ఓకే, సో ఏ విధంగా యానోడోట్స్ యూస్ చేయాలి, ఏ విధంగా కోడ్స్ యూస్ చేయాలి. ఓకే, సో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏ విధంగా ఉంటుంది, వాటిని ఎట్లా మనం దాంట్లో ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా మనం చదువుదాం. సో వీఆర్ గోయింగ్ టు డీల్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ దిస్ ప్రోగ్రామ్ విత్ సాయిరామ్ సార్ గైడెన్స్. ఓకే, దాంతోపాటు మనకి చెప్పాను కదమ్మా, యానోడోట్స్ కానివ్వండి, కోడ్స్ కానివ్వండి, డేటా, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఫోటో పాయింట్స్, ఇవన్నీ కూడా ఎట్లా రాయాలి, ఎక్కడ రాయాలి, ఎట్లా స్ట్రక్చర్ చేయాలి అనేటువంటి ఇన్ డీటెయిల్గా మన ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ ఫీజు వచ్చేసి మనకి 2,499 రూపాయలు మాత్రమే. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో దే హ్యావ్ టు కాల్ ఫర్ ద రిజిస్ట్రేషన్. ఇక్కడ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి అండ్ గ్రాప్ ద ఆపర్చునిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, క్లాస్ అనేవి 24th జూన్ నుంచి అయితే స్టార్ట్ అయినాయమ్మా. సో క్లాసెస్ వర్ ఆల్రెడీ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా జాయిన్ అవ్వలేదో వెంటనే మన ఎస్ఐ ప్రోగ్రామ్ని అయితే జాయిన్ అవ్వండి. సో ఇట్స్ ఎ వర్త్ఫుల్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా మ్యాక్సిమం బెనిఫిట్ అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు టీజీపీఎస్ నుంచి లభిస్తుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్తో మనం స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ చూడమ్మా, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద రూట్ వర్డ్ యాజ్ ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా రూట్ వర్డ్ని యూస్ చేస్తూ మనం ఇంట్రడక్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు సెర్చ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏదైతే అడుగుతున్నారో దానికి తగ్గట్టుగానే మనం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆల్వేస్ ఇంట్రడక్షన్ షుడ్ బి సింపుల్గా రాయడానికి ప్రయత్నం చేయండి. దెర్ ఈజ్ నో నీడ్ టు యూజ్ జాగ్రఫ్స్. ఓకే, బట్ సింపుల్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ ఏవైనా ఉంటే వాటిని ప్రొవైడ్ చేస్తూ, లేదా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రొవైడ్ చేస్తూ మీరు ఈజీగా ఇంట్రడక్షన్ అయితే రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియనప్పటికీ కూడా సో ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి అక్కడ మీకు రూట్ వర్డ్ అంటే ఇంపార్టెంట్ ఏదైతే కాంటెక్స్ట్ ఉంటుందో ఆ కాంటెక్స్ట్ తగ్గట్టుగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉందనుకోండి, దాన్ని రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో వర్స్ట్ కేస్ సినారీలో మీకు ఏమీ తెలియనప్పటికీ కూడా ఓకే, సో కాంటెక్స్ట్లో మనకు ఉన్నటువంటి కీవర్డ్స్ని పట్టుకొని మనం ఓకే, సో బ్రీఫ్గా మీకు తెలిసినటువంటి 3 to 4 లైన్స్లో ఇంట్రడక్షన్ రాయడానికి ప్రయత్నం చేయండి. దట్ ఇన్ ద లాస్ట్ కేస్ సినారియోలో మాత్రమే. బట్ మీకు తెలిసినప్పుడు ఏం చేస్తారు, సో ప్లీజ్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, రిపోర్ట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. ఓకే, అర్థమైందమ్మా? సో ఇక్కడ ఇంట్రడక్షన్ చూసినట్టయితే ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. ఓకే, సో
లాస్ట్ డెకేడ్ అంటే ఏంటమ్మా పాస్ట్ 10 years ఆఫ్ టైంలో మనం తీసుకున్నట్టయితే, సో ఇఫ్ యు టేక్ ద టైమ్ లైన్ ఆఫ్ 2024 నుంచి 2014 వరకు తీసుకున్నట్టయితే, ఇన్ దిస్ లాస్ట్ డెకేడ్ వీ సా సో మెనీ ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, సో ఎస్పెషలీ ఉత్తరాఖండ్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతాల్లో కానివ్వండి, మనం తరచుగా అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఏరియాస్ తీసుకున్నట్టయితే కూడా, సో ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజింగ్ డే బై డే. సో లాస్ట్ డెకేడ్లో మనకి విపరీతంగా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యామా. సో దాదాపుగా ఎంత మేరకు ఇంక్రీజ్ అయ్యంటే, సో దెర్ ఇస్ ఏ 46% ఆఫ్ రైస్ ఫ్రమ్ ద ఇయర్స్ ఆఫ్ 2003 నుంచి 2017 వరకు కూడా. ఓకే, దాదాపుగా ఎంత పర్సెంట్, 125% వాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2015 టు 2017. ఓకే, విపరీతంగా మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీస్ డేటా ఈజ్ రివీలింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఎంత మేరకు ఎంత పర్సెంట్ అనేది మనకు ఫారెస్ట్ ఫైర్స్ అనేవి క్యాచ్ అవుతున్నాయి ఇండియాలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం డేటా ద్వారా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నేను చెప్పాను కదమ్మా, సో వీ హ్యావ్ టు రైట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ టు ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. 3 to 4 లైన్స్లో మనం ఆన్సర్ ఇక్కడ ఎస్పెషలీ ఇంట్రడక్షన్ ఇస్తే దట్ విల్ బి ఎనఫ్ ఫర్ ద క్వశ్చన్. ఓకేనా. అండ్ కమింగ్ టు ద బాడీ, సో బాడీలోకి వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద రీజన్స్. కారణాలు ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్ టు ఇంక్రీజ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద న్యాచురల్ కాసెస్. ఓకే, సో న్యాచురల్ కాసెస్ అంటే ఏంటమ్మా, సో సహజంగా ఏర్పడినటువంటి అంశాలు ఏంటి. సో ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ జనరలీ ఆరిజినేట్ ఫ్రమ్ ద న్యాచురల్ ఫినామినన్. న్యాచురల్ ఫినామినన్ అంటే ఏవై ఉండొచ్చు, మోస్ట్ ప్రాబలీ బికాస్ ఆఫ్ ద లైట్నింగ్. అంటే ఏంటమ్మా, ఉరుములు మెరుపుల వల్ల మనకి కొన్నిసార్లు ఫారెస్ట్ అనేవి ఏమవుతాయి, దగ్ధమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో పర్టికులర్లీ ద రీజన్స్ విత్ హై టెంపరేచర్స్ అండ్ లో హ్యూమిడిటీ. ఓకే, సో ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి మనకి, సో మోస్ట్లీ ద ఏరియాస్ విల్ బి ఇన్ ద ట్రాపికల్ రీజన్స్. దాంతోపాటు లో హ్యూమిడిటీ. లో హ్యూమిడిటీ అంటే ఏంటి, ఎస్పెషలీ దే వర్ నాట్ కోస్టల్ ఏరియాస్, దే విల్ బి ఇంటీరియర్. అంటే కాంటినెంటల్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మనకి మార్నింగ్ టెంపరేచర్స్ అనేవి చాలా హెవీగా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా హ్యూమిడిటీ అనేది అక్కడ తక్కువగా ఉంటుంది. సో దీస్ ఏరియాస్ ఎస్పెషలీ మధ్యప్రదేశ్ ప్రాంతం తీసుకున్నా లేదా ఉత్తరప్రదేశ్ ప్రాంతం తీసుకున్నా, నార్త్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో దే వేర్ ఫార్ అవే ఫ్రమ్ ద ఓషన్. ఓకే, సో దే హ్యావ్ ద కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్. సో కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్లో మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ హై టెంపరేచర్స్ అనేవి మనం చూస్తాం. ఎస్పెషలీ డైర్నల్ అంటే మార్నింగ్ టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా దే ఆర్ హ్యావింగ్ లో హ్యూమిడిటీ. సముద్రానికి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి హ్యూమిడిటీ అంటే ఏంటమ్మా, సో వాతావరణంలో ఉన్నటువంటి తేమ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా మనకు కనబడుతుంది. సో లో హ్యూమిడిటీ అండ్ హై టెంపరేచర్స్ ఆర్ ద రీజన్స్ దే హ్యావ్ ఐడియల్ కండిషన్స్ ఫర్ ద ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా త్వరగా మంట అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీస్ కండిషన్స్ ఆర్ వెరీ వెరీ ఐడియల్ అండ్ దే వేర్ ద ఫైర్ ప్రోన్ ఏరియాస్. ఓకే, సో ఈ ఫారెస్ట్లో మనకి ఎక్కువగా ఫైర్స్ అంటుకునేటువంటి అవకాశం మనకి చాలా ఎక్కువగా చూస్తాం. ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్. ఓకే, సో ఇట్లాంటి ప్రాంతాల్లో మనం తరచుగా వీఆర్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. ఓకేనా, అర్థమైందా రీజన్. సెకండ్ వన్ ఇస్ ద మ్యాన్ మేడ్ రీజన్స్. సో మ్యాన్ మేడ్ రీజన్స్ అంటే ఏంటమ్మా, మానవుడి వల్ల వచ్చేటువంటి డిజాస్టర్స్ ఎట్లా ఉంటాయి. ఓకే, సో ఏ విధంగా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనకి ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఏర్పడుతున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వన్ యూజ్ ఆఫ్ ఓపెన్ ఫ్లేమ్స్. ఓకే, ఎస్పెషలీ మనం ఫారెస్ట్ని నిప్పంటించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో సో దానివల్ల మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరుగుతాయి. దాంతోపాటు సిగరెట్స్. ఓకే, సో సమ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ కేర్లెస్, దే వేర్ థ్రోయింగ్ ద సిగరెట్స్ ఆన్ ద డ్రై లీవ్స్. సో అక్కడ డ్రై లీవ్స్ వల్ల, డ్రై ఏరియా ఉన్నటువంటి ఫారెస్ట్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఊరికే కార్చి చండుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలక్ట్రిక్ స్పార్క్స్ విల్ బి అనదర్ రీజన్. సో ఎలక్ట్రిక్ స్పార్క్స్ వల్ల, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్స్ వల్ల కూడా మనకి ఏమవుతుందమ్మా, ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏంటమ్మా, సో లైక్ పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుంది, సో దీస్ ఆర్ వెరీ వెరీ హైలీ ఇన్ఫ్లేమబుల్. ఓకే, సో ఈజీగా దే ఆర్ ఫైర్ ప్రోన్, మంట అనేది ఈజీగా అంటుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఫారెస్ట్ ఫైర్స్కి ఇవి కూడా కొన్ని కారణాల కింద మనం చెప్పొచ్చు. ఓకే, సో న్యాచురల్ కాజెస్ ఉంటాయి, మ్యాన్ మేడ్ కాజెస్ కూడా మనకి ఇక్కడ కనబడతాయి. ఓకే, థర్డ్ ఫ్యాక్టర్స్ ఆర్ ద క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాజింగ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. సో ఎస్పెషలీ ప్రొలాంగ్డ్ డ్రై పీరియడ్స్ అంటే ఏంటమ్మా, సో సమ్మర్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయింది అనుకోండి. సో ఇఫ్ దెర్ ఈస్ నో రైన్ఫాల్ ఆర్ ఇఫ్ దేర్ ఈస్ ఎక్స్టెండెడ్ సమ్మర్, ఎస్పెషలీ ఆన్ ద జూలై జూన్ ఏరియాస్లో కూడా మనకి వర్షాలు పడకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, సో విల్ సీ ప్రొలాంగ్డ్ స్పెల్ ఆఫ్ డ్రై పీరియడ్స్. ఓకే, సో డ్రై పీరియడ్స్ అని ఎందుకు వస్తాయి, బికాస్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్ ఫినామినన్. ఓకే, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటమ్మా, సో ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే బికాస్ ఆఫ్ ద
గ్రీన్ హౌస్ గ్యాసెస్ పొటెన్షియాలిటీ. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ ద వార్మింగ్ అప్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ వార్మ్ అవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, ఎంటైర్ ఎర్త్ ఈస్ గెటింగ్ వార్మర్. ఓకే, ద గ్యాసెస్ ప్రజెంట్ ఇన్ ద ఎర్త్ ఈస్ గెటింగ్ వార్మర్. దీనివల్ల ఏమవుతుంది, డ్రైనెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద వింటర్ సీజన్ కానివ్వండి, ప్రీ మాన్సూన్ అంటే ఏంటమ్మా, సో మాన్సూన్కి ముందు ఎస్పెషల్లీ బిట్వీన్ ద మంత్స్ ఆఫ్ మే. ఓకే, సో మే, ఏప్రిల్, మే టైంలో మనకి ఎక్కువ సమ్మర్ సీజన్ ఉంటుంది. సో ప్రీ మాన్సూన్ టైంలో మనకి ఎక్కువగా ఈ యొక్క డ్రై స్పెల్స్ అనేవి మనకు కనబడతాయి. సో దీస్ డ్రై స్పెల్స్ ఆర్ ద ఇంక్రీజింగ్ టెండెన్సీ ఫర్ ద ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, సో వీటికి ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్స్ని తీసుకొచ్చేటువంటి సహజ లక్షణం కలిగి ఉంటాయి అన్నమాట. సో క్లైమేట్ చేంజ్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. ఓకే, ఫోర్త్ వన్ ఈస్ ద జోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. Suppose if you compare the Himalayan regions, so Himalayan regions are more prone to the forest fires, especially మనకి వెస్టర్న్ హిమాలయస్ ఏవైతే ఉన్నాయో. సో వెస్టర్న్ హిమాలయస్ అంటే ఏంటమ్మా, సో దీస్ హిమాలయస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. సో ఈ స్టేట్స్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం అంటాం వెస్టర్న్ హిమాలయస్ అంటాము. ఓకే, సో దీస్ వెస్టర్న్ హిమాలయస్ ఆర్ మోర్ ససెప్టబుల్ టు ద ఫారెస్ట్ ఫైర్స్ వెన్ కమ్స్ విత్ ద ఈస్టర్న్ హిమాలయస్. ఓకే, ఈస్టర్న్ హిమాలయస్ ఎక్కడ ఉన్నాయి మనకి, దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద సిక్కిం, అస్సాం, నేపాల్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఓకే, సో ఈ ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి హిమాలయస్ని ఏమంటాం, పూర్వాంచల్ హిమాలయస్ అంటాం ఆర్ ఈస్టర్న్ హిమాలయస్ అంటాం. సో వెన్ కంపేర్డ్ టు ద వెస్టర్న్ హిమాలయస్, ఈస్టర్న్ హిమాలయస్ హ్యావింగ్ హయ్యర్ రైన్ఫాల్. ఓకే, సో ఎక్కువగా రైన్ఫాల్ అనేది కనబడుతుంది. ఓకే, దాంతోపాటు మనకు తీసుకున్నట్టయితే ద ఎక్స్పాన్షన్ ఆఫ్ చిర్ ఫారెస్ట్. ఓకే, చిర్ ఫారెస్ట్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆల్పైన్ ఫారెస్ట్ అంటాము. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ పైన్ ఫారెస్ట్ ఇన్ దిస్ హిమాలయన్ ఏరియాస్ has also led to the rise of both frequency and intensity of the forest fires in India. So mostly మనకి తీసుకున్నట్టయితే ఈస్టర్న్ హిమాలయస్ దే were evergreen, they have more rainfall, okay, and they have more density. So forest fires will be very less. అర్థమవుతుందా? సో వెన్ కంపేర్ టు ద వెస్టర్న్ హిమాలయస్ తీసుకున్నట్టయితే, సో వెస్టర్న్ హిమాలయస్ రీజన్ ఆర్ వెరీ వెరీ డ్రై, దే హ్యావ్ లెస్ రైన్ఫాల్ అండ్ దే హ్యావ్ పైన్ ఫారెస్ట్. ఎక్కువగా మనకి పైన్ ఫారెస్ట్ అనేది కనబడుతుంది. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ద వెస్టర్న్ హిమాలయస్ ఈస్ కంపారిటివ్లీ మోర్. ద ఫారెస్ట్ విల్ బి మోస్ట్లీ ఆల్పైన్ అండ్ స్క్రబ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ అనేవి ఏవైతే ఉన్నాయో దే వేర్ మోర్ ప్రోన్ టు ద ఫైర్. ఓకే, ఎక్కువగా ఫైర్కి గురవుతూ ఉంటాయి. దీనివల్ల తరచుగా మనకు ఉత్తరాఖండ్ ప్రాంతం తీసుకున్నట్టయితే వెన్ కంపేర్ టు ద నార్త్ ఈస్ట్ స్టేట్స్, ద ఉత్తరాఖండ్ రీజన్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ బికాస్ ఆఫ్ ద డ్రై ఫారెస్ట్. ఓకే, డ్రై అండ్ ఆల్పైన్ ఫారెస్ట్ వల్ల ఏమవుతుందో మనకి ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువగా ఈ ప్రాంతాల్లో మనకి సంభవిస్తూ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ రీజన్స్ రిగార్డింగ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్ ఏంటమ్మా, న్యాచురల్ కాజెస్. సెకండ్ వన్ ఇస్ ద మ్యాన్ మేడ్ కాజెస్. థర్డ్ వన్ ఇస్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద జోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఓకేనా? నౌ లెట్ us మూవ్ టు ద ప్రివెన్షన్. సో లెట్ us సీ ద మిటిగేషన్ స్ట్రాటజీస్. ఓకే, సో ఎస్పెషల్లీ ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ని ఎట్లా మనం ప్రివెంట్ చేయాలి, ఎట్లా మిటిగేట్ చేయాలి, ఏ విధంగా రిడ్యూస్ చేయాలో కూడా మనం చూద్దాం. Let us see the first important preventive measure to be used and to be enforced. Okay, so first one is the enforcement of strict regulation. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో శాటిలైట్ బేస్ ద్వారా ఫారెస్ట్ అలర్ట్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగినట్టయితే, సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ విల్ యాక్ట్ టైమ్లీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేట్ ఫారెస్ట్ ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళందరూ కూడా, సో దే విల్ యాక్ట్ ఇన్ టైమ్ అండ్ దే కెన్ రెడ్యూస్ ద డ్యామేజ్ అండ్ దే కెన్ ఏబుల్ టు సేవ్ అవర్ ఫారెస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్. ఓకే, ఖచ్చితంగా టైమ్లీ డిసెమినేషన్ ఆఫ్ శాటిలైట్ బేస్డ్ ఫారెస్ట్ అలర్ట్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్కి అందే విధంగా మనం తీసుకురావాల్సి ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ అవేర్నెస్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా పబ్లిక్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఎవరైతే ఫారెస్ట్కి దగ్గరగా ఉంటారో, ఇండిజినస్ పీపుల్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, లేదా ఫారెస్ట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం తీసుకొచ్చి, ఓకే, సో ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, దే హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ దే హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ దే హ్యావ్ టు బ్రింగ్ ద స్ట్రాటజీ. ఖచ్చితంగా ఒక మాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరి మీద ఉంది. సో దాంతోపాటు రెస్పాన్సిబుల్ బిహేవియర్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. సో ఎస్పెషల్లీ మనకి మ్యాన్ మేడ్ కాజెస్ ద్వారా వచ్చేటువంటి ఫారెస్ట్ ఫైర్స్ని మనం మ్యాక్సిమం నల్లిఫై చేసుకోగలిగినట్టయితే, లైక్ సిగరెట్స్ని ఎట్లా డిస్పోజ్ చేయాలి, ఓకే, సో క్యాంప్ ఫైర్స్ ఎక్కడ వేసుకోవాలి, ఇటువంటి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం ద్వారా ఏమవుతుందమ్మా, ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ వస్తుంది. దీంతో పాటు మనకి వీ కెన్ ఏబుల్ టు సేవ్ అవర్ ఫారెస్ట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఏ
వెరీ వెల్ మేనర్. ఖచ్చితంగా ప్రోటోకాల్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఓకే. సో దాని ద్వారా ఏమవుతుంది, ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ద ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఓకే, సో ఏవైతే వీకర్ స్టేట్స్ ఉంటాయో, సో దీస్ వీకర్ స్టేట్స్ వర్ అనేబుల్ టు కీప్ ఫినాన్స్ ఆన్ ద ఫారెస్ట్ ఏరియాస్. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వీరు ఈ యొక్క స్టేట్స్కి ఎవరైతే ఉన్నారో, సో ఎస్పెషలీ వీకర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో దే హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎస్పెషలీ టు ప్రివెంట్ ద ఫారెస్ట్ ఫైర్స్ ప్రివెంట్ చేయడం కానివ్వండి, వాటిని ఎట్లా మేనేజ్ చేయాలనేటువంటి విషయం మీద వీళ్ళు తరచుగా ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ ఫండింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్, సో ఇక దెర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్. ఓకే, సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ టు ద స్టేట్స్. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా, స్టేట్స్కి ఏం చేస్తుంది, అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ లైక్ 90:10 కానివ్వండి, సో లైక్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి 90:10 కానివ్వండి, లేదా సమ్ స్టేట్స్ విల్ గెట్ 70:30 అండ్ సమ్ టైమ్స్ 60:40 ప్రకారం ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ యొక్క షేర్ అనేది ఈ యొక్క స్టేట్స్కి ఉంటుంది. సో ఎస్పెషలీ ఫైనాన్షియలీ వీకర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ స్కీమ్ ద్వారా అందుతుంది. ఓకే, సో ఇట్లాంటి స్కీమ్స్ని ఇంకొంచెం ఫర్దర్గా ఇంక్రీజ్ చేసినట్టయితే సో ఇండియాలో మనం ఎఫెక్టివ్గా ఫారెస్ట్ ఫైర్స్ని మనం నల్లిఫై చేసుకునేటువంటి, అంటే రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ పాలసీ. ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్తో ఎన్ఫోర్స్మెంట్తో కూడినటువంటి ఒక నేషనల్ ఫారెస్ట్ పాలసీ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, ఎఫెక్టివ్గా ఫారెస్ట్ ఫైర్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము, మేనేజ్ చేయగలుగుతాము, అదేవిధంగా కంటైన్ చేయగలుగుతాము. ఓకే, సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని మనం నేషనల్ వైడ్గా అంటే ఒక బ్రాడర్ స్పెక్ట్రమ్తో మనం ఆలోచించినట్టయితే సో ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో కెన్ ఫార్ములేట్ దిస్ కైండ్ ఆఫ్ మోడల్. ఓకే, ఇట్లాంటి పాలసీ మోడల్ స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే ఓకే, దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఎఫెక్టివ్గా మనం ఫారెస్ట్ ఫైర్స్ని ప్రివెంట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఏంటి, లోకలైజ్డ్ పాలసీస్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే, ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఒక బెటర్ మేనేజ్మెంట్, ఒక బెటర్ ప్రోటోకాల్స్ని తీసుకొచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో ఫారెస్ట్ ఫైర్స్ని ప్రివెంట్ చేస్తాము, అదేవిధంగా కంట్రోల్ చేసేటువంటి అవకాశం కూడా మన చేతిలో ఉంటుంది. సో ఇక్కడ వన్ మోర్ పాయింట్ని యాడ్ చేసుకున్నామా, సో ఎస్పెషలీ క్రియేషన్ ఆఫ్ ఫైర్ ప్లాన్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఫ్యూయల్ మేనేజ్మెంట్ని క్రియేట్ చేయడం కానివ్వండి. ఓకే, సో అదేవిధంగా ఫైర్ బ్రేక్స్ని క్రియేట్ చేయడం ద్వారా కూడా మనం ఫారెస్ట్ ఫైర్స్ని ఎఫెక్టివ్గా మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందో ఫారెస్ట్ ఫైర్ స్ప్రెడ్ అనేది ఫర్దర్గా తగ్గేటువంటి అవకాశం ఉంది, నష్ట నివారణ అనేది మనం చాలా ఎక్కువగా తగ్గించుకోవచ్చు. ఓకే, సో బై ఇంప్లిమెంటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫైర్ బ్రేక్స్ అండ్ ద ఫ్యూయల్ మేనేజ్మెంట్. ఓకేనమ్మా, సో ఈ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం కవర్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్, సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద టాపిక్లోకి వెళ్ళినట్టయితే, కన్క్లూజన్లోకి వెళ్ళినట్టయితే, సో ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ డిజాస్టర్స్ అండ్ థ్రెట్ టు ద ఇండియా. సో ఇండియాకి వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ డిజాస్టర్స్ కింద థ్రెట్గా ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి మనకు కనబడతాయి. సో బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్ మన ఇండియాలో చాలామంది కూడా సో దే ఆర్ లూజింగ్ ద లైఫ్స్, సో ప్రాణాలని కోల్పోతున్నారు, ప్రాపర్టీ అండ్ ఎకనామిక్ డ్యామేజ్ అనేది మనకు కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎన్వైరన్మెంట్ మీద కూడా, బయోడైవర్సిటీ మీద కానివ్వండి, ఎన్వైరన్మెంట్ మీద కానివ్వండి, వైల్డ్ లైఫ్ మీద కానివ్వండి, ఫ్లోరా అండ్ ఫోనా మీద కానివ్వండి, సో వీటి మీద చాలా ఎక్కువగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. దాని ద్వారా హ్యాబిటాట్స్ డ్యామేజ్ అవుతాయి, ఎకోసిస్టమ్ అనేది కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఫారెస్ట్ ఫైర్స్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్. ఖచ్చితంగా ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ని, ఓకే, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ని ఇక్కడ తీసుకొచ్చినట్టయితే బై ఫోకసింగ్ ఆన్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ని మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రివెంట్, వీ హ్యావ్ టు మిటిగేట్, అదేవిధంగా వీ హ్యావ్ టు కంట్రోల్. ఓకే, సో ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్ విల్ హెల్ప్ టు మినిమైజ్ ద రిస్క్. ఖచ్చితంగా రిస్క్స్ని మనం మినిమైజ్ చేసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మ్యాక్సిమం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మనకు డెవలప్మెంట్ ప్రాసెస్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ మీద కానివ్వండి, లైఫ్ మీద కానివ్వండి, ఓకే, సో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో దాన్ని మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు సిగ్నిఫికెంట్గా ఎన్వైరన్మెంట్ని కూడా మనం కాపాడుకున్నట్టయితే సో దట్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఆన్ వన్ సైడ్, ఓకే, ఆన్ ద సెకండ్ సైడ్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద సస్టైనబిలిటీ. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనకు దక్కుతుంది. సో ఎన్వైరన్మెంట్ విల్ బి సేవ్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఎకానమీ విల్ బి ఫ్లరిష్డ్
బై రెడ్యూసింగ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా మన టాపిక్ని అరౌండ్ 3 to 4 లైన్స్ అంటే ఏంటమ్మా 30 నుంచి 40 పదాల లోపు కన్క్లూషన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కామెంట్. ఓకే, ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏమైనా తెలియకపోయినా వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి. సో షూర్ విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ అవర్ ఫ్యాకల్టీ విల్ ఆన్సర్ యువర్ క్వైరీస్. ఓకేనా, రైట్ అమ్మా. సో వీ రీసెంట్లీ లాంచ్డ్ మెయిన్స్ వేస్ ద రైట్ వే. సో మెయిన్స్ వేస్ ద రైట్ వే ప్రోగ్రామ్ ద్వారా మనం దాదాపుగా 500 క్వశ్చన్స్ని మనం కవర్ చేస్తున్నాము. ఓకే, సో ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఆల్ 350 క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ ఎందుకు మీరు తీసుకోవాలనుకుంటే బికాస్ దిస్ ఇస్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ ద టీజీపీఎస్సీ మెయిన్స్. ఓకే, టీజీపీఎస్సీ మెయిన్స్కి ఇది వన్ స్టాప్ సొల్యూషన్ కింద మనకి ఉపయోగపడుతుంది. సో కాంప్రహెన్సివ్గా దాదాపుగా ప్రతి ఒక్క మైక్రో టాపిక్ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క మైక్రో టాపిక్ని ఇన్ డీటెయిల్డ్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీ సిలబస్లో మనం మెన్షన్ చేసిందంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా, సో మెయిన్స్కి ఎట్లాంటి ఫార్మాట్ ఉంటుందో అదే ఫార్మాట్ ద్వారా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 350 క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ అవర్ ఫ్యాకల్టీ. ఓకే, దాంతోపాటు ప్రతి ఒక్క టాపిక్ని కూడా మనం రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ కానివ్వండి, రెడీమేడ్ కన్క్లూషన్స్ని కూడా ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మెన్షన్ ఇన్ ద సిలబస్ విల్ బి ఇన్ డీటెయిల్లీ కవర్డ్ అండ్ రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కన్క్లూషన్స్ విల్ బి డెలివర్డ్ టు యూ. ఓకే, సో ఎవరైనా ఈ కోర్స్ ఇంకా తీసుకోలేదంటే వెంటనే కోర్సును సబ్స్క్రైబ్ చేసుకున్నామా. దిస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద టీజీపీఎస్సీ స్టూడెంట్స్ టు క్రాక్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఖచ్చితంగా 100% చెప్తున్నాను. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎ జెమ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఫీజు ఎంతమ్మా? సో 7,999 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా ఇంకా రిజిస్టర్ కాలేదో వెంటనే ఈ కింద కనబడేటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. ఓకేనా. అవర్ బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్ దట్ ఈస్ ద విజేత. ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ టీజీపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఓవరాల్గా మెయిన్ సిలబస్ కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ ఎవరికైతే కావాలో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అనేది మనం డిజైన్ చేయడం జరిగిందమ్మా. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ విజేత వీఆర్ కండక్టింగ్ ఆల్మోస్ట్ ఆల్ 70 డైలీ టెస్ట్. ఓకే, సో ప్రతిరోజు కూడా మనం టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ ఆల్ 70 డైలీ టెస్ట్ అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 13 సెక్షనల్ టెస్ట్ అనేవి మనకున్నాయి. ఓకే, అండ్ 7 ఫుల్ లెంగ్త్ టెస్ట్ విల్ బీ కవర్డ్ త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ విజేత. ఓకే, ఇంత మేరకు మనకి టెస్ట్లు అనేవి ఏ ప్రోగ్రాంలో కూడా లేవమ్మా. సో వీఆర్ కండక్టింగ్ మ్యాక్సిమం టెస్ట్ ఫర్ యువర్ బెనిఫిట్. ఓకేనా. సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే దేర్ విల్ బీ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ ఫర్ ఆల్ ద టెస్ట్. ఓకే, సో ఏదైతే మన డైలీ టెస్ట్ కానివ్వండి, సెక్షనల్ టెస్ట్ కానివ్వండి, లేదా ఫుల్ లెంగ్త్ టెస్ట్లు కానివ్వండి. ఓకే, సో వీటినన్నిటికీ కూడా ఇన్ డీటెయిల్గా పేపర్ని మనం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో విత్ ఇన్ 72 hours ఆఫ్ టైం, అంటే 3 days ఆఫ్ టైంలో మీరు ఆన్సర్ రాసినటువంటి టైం నుంచి, ఓకే సపోజ్ మనం మండే మీరు ఆన్సర్స్ రాశారనుకోండి అమ్మా. సో బై ద థర్స్డే వీఆర్ ప్రొవైడింగ్ యూ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఫర్ యువర్ పేపర్. మీరు ఏదైతే పేపర్ రాస్తున్నారో దాని యొక్క డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటి అంచనాను కూడా మేము వేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఫర్ ఆల్ ద టెస్ట్. ఓకే, ప్రతి ఒక్క టెస్ట్కి కూడా మనం ఇన్ డీటెయిల్గా ఫ్యాకల్టీ ద్వారా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుందమ్మా. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్ అండ్ ఆల్సో మోడల్ ఆన్సర్స్ ఫర్ ద పీపుల్. సో ఎవరైతే అక్కడ మనకున్నటువంటి విజేత సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా డైలీ టెస్టులు కానివ్వండి, సెక్షనల్ టెస్టులు కానివ్వండి, ఫుల్ లెంగ్త్ టెస్టులు కానివ్వండి, అన్నిటికీ కూడా మోడల్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంతో పాటు దేర్ విల్ బీ హ్యాండ్ హోల్డింగ్ పర్సనల్ మెంటార్. ఓకే, ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సపరేట్గా మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. సో దే కెన్ యూజ్ దెమ్ ఆల్సో అండ్ దే కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ టైం. మీకు ఏ టైంలోనైనా మీరు సాయిరామ్ సార్కి కాల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ సబ్స్క్రైబర్స్కి మాత్రమే లభిస్తుంది. ఓకే, సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కింద కనబడినటువంటి నెంబర్ కాంటాక్ట్ చేయండి అండ్ గెట్స్ ద సబ్స్క్రిప్షన్. ఓకే, సో ఫీజు యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫీజు ఎంతమా? సో ₹1 తక్కువ 13,000 12,999 రూపాయలు మాత్రమే. ఓకే, సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి అండ్ గెట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ విజేత అండ్ యూ విల్ బీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ టీమ్ ఆఫ్ విజేత ఇన్ ద కమింగ్ డేస్. ఓకే.
సో ఇంతటితో ఇక్కడతో ముగిస్తున్నాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. సో ఐ విల్ కమ్ విత్ అనదర్ వీక్. నెక్స్ట్ వీక్ మనం ఇంపార్టెంట్ టాపిక్తో మనం మీ ముందుకు వస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.